బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కవాతు నిర్వహించిన జిల్లా పోలీసులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం. కళారాధన లయన్స్ క్లబ్ ఐఎంఏల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు విభజన భయానక సంస్మరణ దినోత్సవం. నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ కళాశాల మైదానంలో ఆగస్టు 15 గురువారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పోలీస్ కవాత్ రిహార్సల్స్ ను జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గవర్నమెంట్ కళాశాల మైదానానికి రాగానే ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ పెరేడ్లో రిహార్సల్స్లో భాగంగా జిల్లా ఎస్పీ పెరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతు పరిశీలన వాహనంలో జిల్లా ఎస్పీ వెళ్లి ఆర్మూర్ రిజర్వ్ బలగాలు, సివిల్ పోలీసులు మరియు హోంగార్డ్స్తో పాటు ఎన్సీసీ స్కాట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను పరిశీలించి పోలీస్ కవాతు రిహార్సల్స్ను పరిశీలిస్తూ వివిధ విభాగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజల గ్యాలరీల ఏర్పాట్లు, కల్పించాల్సిన భద్రత మొదలగు సౌకర్యాల గురించి పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇతర శాఖల అధికారుల సమన్వయం చేసుకుని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఇన్స్పెక్టర్లు నరసింహులు, మంజునాథ్, శ్రీనివాసులు, నాగభూషణం, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని శాంతిరాం విద్యా సంస్థల చైర్మన్ శాంతిరాముడు తెలిపారు. బుధవారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి ఆదేశాల మేరకు శాంతిరాం మెడికల్ కళాశాల నందు వైద్య విద్యార్థులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాంతిరాం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం శాంతిరాముడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శారదాబాయ్, కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్, శాంతిరాం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పవన్ సి కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అవయవ దానంపై పీపీటీ ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించారు. అనంతరం డాక్టర్ ఎన్ శాంతిరాముడు మాట్లాడుతూ రెడ్ క్రాస్ వారు ఇలాంటి కార్యక్రమం మన కళాశాలలో నిర్వహించడం శుభ పరిణామమని, భవిష్యత్తులో మీరు వైద్యులు అయినప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. మీకు అందరికీ తెలుసు, ఈ ఆర్గన్స్ డొనేషన్ చేయడం అంటే అది చాలా సులభమైన పని. మనకు ఆర్గాన్ డొనేట్ చేస్తే ఆ ఆర్గాన్ మనం చనిపోవచ్చు, మనం మట్టిలో కలవచ్చు, కానీ మన ఆర్గాన్ అనేది నెక్స్ట్ వ్యక్తిలో అది మళ్ళీ కొంతకాలం జీవించి ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక కన్ను డొనేట్ చేసాం అనుకోండి, మనం చనిపోయిన తర్వాత మన కన్ను మనం అదే దృష్టితో భవిష్యత్తులో చూస్తూ ఉంటుంది. సో ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, మీరంతా మెడికల్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి, ప్రిన్సిపల్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు, మిగతా డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు కాబట్టి చాలా కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ మన దగ్గరకు వస్తుంటాయి. అక్కడ అన్ని బ్రెయిన్ డెడ్ కేసెస్ వస్తుంటాయి. బ్రెయిన్ డెడ్ కేసెస్ అన్నింటిలో కూడా ఆర్గాన్స్ చాలా మటుకు అన్ని ఆర్గాన్స్ ఎక్సెప్ట్ కొంచెం బ్రెయిన్ తప్పనించి మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా లైవ్ ఉంటాయి. దాని గురించి కాల పరిమితి ఉంటుంది. ఈ ఆర్గాన్ ఇన్ని రోజులు ఉంటుంది, బాడీ చనిపోయిన తర్వాత కూడా ఇన్ని రోజులు జీవించి ఉంటుందని కాల పరిమితి ఉన్నాయి ప్రతి ఆర్గాన్. సో అలాగే మీరు ఏదైనా బ్రెయిన్ డెడ్ కేసు వస్తే కూడా ఇమ్మీడియట్ గా మీరు రెడ్ క్రాస్ సొసైటీ కానీ, లేదా ఇక్కడ ఉన్న బ్లడ్ రవికి కానీ, మిగతా స్వామీజీ గారు కానీ వారికి కూడా తెలియజేస్తే ఇమ్మీడియట్ గా వారు దాన్ని ఆర్గాన్ తీసుకొని అవసరం ఉన్న వ్యక్తులకు దాన్ని సహాయం చేయడానికి అవకాశం వస్తుంది. బాడీ డొనేట్ చేసిన నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గా ప్రసాద్ అంగీకార పత్రాన్ని నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కి అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శారదాబాయి మాట్లాడుతూ,
సో ఈ ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయమే. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక మెడికల్ టెక్నాలజీలో ఈ ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంకొకరికి మనము ఈ ట్రాన్స్ప్లాంట్ ఇది ఆర్గన్ డొనేట్ చేసి మనం ఇంకొకరికి లైఫ్ ఇస్తున్నాము అనేది కూడా ఈ ఇంప్రూవ్ అవుతున్న టెక్నాలజీలో చాలా మనం ఆలోచించదగ్గ విషయమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అలాగే అందరికీ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది పలు చోట్ల కూడా అందరికీ పలు చోట్ల పలు విద్యా సంస్థల్లో కూడా అలాగే పబ్లిక్లో కూడా కమ్యూనిటీలో విలేజ్ లెవెల్లో కూడా ఈ యొక్క మెసేజ్ ఆర్గన్ డొనేట్ చేయాలి, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఎంతమంది ఉపయోగపడతారు అనేది కూడా మనకి మెసేజ్ అందరికీ విలేజ్ లెవెల్ వరకు కూడా తీసుకుపోయి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఈ ఆర్గన్ డొనేషన్ చేయడానికి వరకు అందరికీ ఏదో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించి మనము వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిందిగా మనందరం కృషి చేయాలి. పేషెంట్ బ్రెయిన్ డెత్ లో ఉన్నారు, చనిపోతారు అనే విషయం ఫస్ట్ తెలిసే వ్యక్తి ఫస్ట్ వాళ్ళని మోటివేట్ చేయడానికి అవకాశం అవేర్నెస్ పొందితే 8 మందిని మీరు ఒక బ్రెయిన్ డెత్ ద్వారా ఖచ్చితంగా చనిపోయే వ్యక్తి ద్వారా 8 మందిని మీరు బ్రతికించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం పైన ముఖ్యంగా డాక్టర్స్ కే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ జరిగింది. అలాగే మీరు చదివే మెడికల్ కాలేజెస్ కి ఆల్రెడీ బాడీ డొనేషన్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అధికారులతో అగ్రిమెంట్ రూపంలో చేసిన కొంతమందిని కూడా మనం ఇక్కడ పిలవడం జరిగింది. అలాగే అలా వాళ్ళని మొబైల్ చేయడానికి కూడా బేదం జిల్లా చాలా మంది మిత్రులు బ్లడ్ డొనేషన్ అయిపోయింది, బాడీ డొనేషన్, ఆర్గన్ డొనేషన్ కూడా చాలా మంది ఇక్కడికి మాకు ఈరోజు వాలంటీర్స్ వచ్చారు. ఆర్గన్ డొనేషన్ మీద కూడా మోటివేషన్ చేసేవాళ్ళు వచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కళారాధన లయన్స్ క్లబ్ ఐఎంఏల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త సహకారంతో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బుధవారం సీనియర్ విభాగంలో క్విజ్ పోటీలను రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించారు. అనంతరం డాక్టర్ రవికృష్ణ క్విజ్ మాస్టర్గా, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు శ్రీకాంత్, రవిప్రకాశ్ల సహకారంతో జరిగిన ఈ క్విజ్ పోటీలో 7 పాఠశాలల నుండి 5 మందితో కూడిన జట్లు పోటీ పడ్డాయి. దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర, గాంధీజీ జీవితం, క్రీడలు, సాంస్కృతిక రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్ర, సాహిత్యం వంటి అంశాలపై 9 రౌండ్లలో 3 గంటల పాటు సాగిన క్విజ్ పోటీలో విద్యార్థులు అబ్బురపరిచేలా సమాధానాలు చెప్పి ప్రతిభను చాటుకున్నారు. ఆడియో రౌండ్లో ఒకప్పటి ప్రముఖుల ఉపన్యాసాలు, వివిధ సంగీత పరికరాల సంగీతం వినిపించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. సీనియర్ క్విజ్ పోటీలో విజేతలుగా పోటాపోటీగా సాగిన ఈ క్విజ్లో స్వల్ప తేడాతో గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలవగా, లీడర్స్ మోడల్ స్కూల్ తృతీయ స్థానం, 4వ స్థానంలో నిలిచి బాలా అకాడమీ, రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్పెషల్ జ్యూరీ బహుమతులు సాధించారు. గురువారం సాయంత్రం టౌన్ హాల్లో ముగింపు ఉత్సవంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుండి 15 రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో పలు పాఠశాలకు చెందిన దాదాపు 2600 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, విజేతలకు గురువారం సాయంత్రం టౌన్ హాల్లో జరిగే ముగింపు ఉత్సవంలో బహుమతులు అందజేస్తారని, దేశ నాయకుల వేషధారణలు, సామాజిక చైతన్యం కలిగించే అంశాలపై వేషధారణ పోటీలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ముగింపు ఉత్సవంలో నిర్వహిస్తారు. కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సంయుక్త సహకారంతో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా మాతృభూమికి కళార్చన పేరిట విద్యార్థులలో దేశభక్తి భావాల్ని పెంపొందింపజేయడానికి, సామాజిక చైతన్యం కలిగించడానికి, వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని ప్రోత్సహించడానికి, వారిలో ఉన్నటువంటి కళల్ని, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి వారికి బహుమతులు ఇచ్చి వారికి ఒక గొప్ప వేదికను కల్పించడం జరిగింది. దాదాపు ఈ 15 రోజుల్లో 70 రకాలైనటువంటి అంశాలలో పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులకి, ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యాలకి, వారికి శిక్షణ ఇచ్చినటువంటి టీచర్స్, గురువులందరికీ కూడా కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ ఆగస్టు 15 సాయంత్రం టౌన్ హాల్లో జరిగేటువంటి ముగింపు ఉత్సవంలో ఈ బహుమతి విజేతలందరికీ కూడా బహుమతుల్ని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన్న దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ 15 రోజుల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3000 మందికి కూడా ప్రశంసా పత్రాలని అందజేయడం జరిగింది.
రేపు సాయంత్రం దేశ నాయకుల వేషధారణ, అదేవిధంగా సామాజిక చైతన్యం స్ఫురింపజేసే అంశాలపైన వేషధారణ పోటీలు ఆగస్టు 15 సాయంత్రం టౌన్ హాల్లో జరిగే ముగింపు వేడుకల్లో నిర్వహించడం జరుగుతుంది. మరోసారి వీటన్నిటికీ సహకరించినటువంటి నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులకి, డాక్టర్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల యందు విభజన భయానక సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. బుధవారం శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, పీజీ కాలేజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విభజన నిర్వహణకు శ్రీకారం చుట్టింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శివనాగిరెడ్డి, మేనేజర్ పద్మావతి అలం సార్, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రవీంద్ర కుమార్, అనంతరం ఎం రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన విభజన కారణంగా చాలా మంది భారతదేశంలో అలజడి సృష్టించారని, స్వాతంత్రానికి ముందు సరిగ్గా ఇలాగే జరిగిందని, విద్యార్థులు ఐక్యంగా ఉండేందుకు మహమ్మద్ అలీ జిన్నా ఎలా క్రూరంగా ప్రవర్తించారో వివరించారు. ముఖ్యంగా చెప్పారు సబ్జెక్ట్ గురించి తెలుసు అందరికి. ఆగస్టు 14 అనేటువంటిది యాక్చువల్ పాకిస్తాన్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th. వీఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ టుమారో ఆగస్ట్ 15th. కానీ మనకు తెలిసిన మా పిల్లలకు మనకు చాలా వరకు తెలిసింది ఏంటంటే మనం వీఆర్ సెలబ్రేటింగ్ అన్ని చేసుకుంటూ ఉన్నాము. మన హిస్టరీ మనకు తెలియదు యాక్చువల్గా. ఇది గుర్తించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు 2021లో ఎందుకు మనం ఆగస్ట్ అనేటువంటిది జరిగినప్పుడు కూడా పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. We are only celebrating the freedom we have got, but the dark side of the independence we have not recognized. Our people are not aware of all these things. Sufferers aithenani, victims aithenani itla వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఆ టైంలో అనేటువంటిది చాలా మంది పిల్లలకు తెలియదు. ఆ హిస్టరీ తెలుసుకోవాలి. హిస్టరీ తెలుసుకోవడం ఉపయోగం ఏంటి? We should not do such mistakes in future అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. We should work for the unity and integrity of the nation అనేది చాలా ఇంపార్టెంట్. We should remove all the divisions, social divisions ఉండకూడదు. సరే వాళ్ళు తప్పు చేశారు, ఎందుకంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూడా యాక్చువల్లీ ఏమనుకున్నారంటే దేశం అంతా ఒకటిగా ఉండాలి అనేటువంటిది ఫ్రీడమ్ అప్పుడు అనుకున్నారు. బట్ కొంతమంది లీడర్స్, ముస్లిం లీడర్స్ దే వాంటెడ్ ఏ సెపరేట్ స్టేట్ ఫర్ ద ముస్లిమ్స్. అది ఇట్ హస్ క్రియేటెడ్ a problem. Now we are facing the repercussions even now also because of the division partition. Now also we are spending lot of expenditure for defense also for this. అది ఇంకా స్టిల్ దట్ హ్యాంగోవర్ ఇస్ స్టిల్ కంటిన్యూడ్. ఒక 52 పోస్టర్ల ద్వారా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టర్స్ అన్ని కూడా మీరందరూ కూడా తిలకించి భారతదేశానికి విభజన వల్ల జరిగినటువంటి నష్టం ఏమిటి, దాని తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మనము ఉండేటువంటి ఈ స్థితిలో ఫర్దర్గా అంటే తరువాత కూడా ఎటువంటి గొడవలు, కొట్లాటలు ఇలాంటివి జరగకుండా మనం అందరం కూడా మిత్రులుగా మెలగాలని చెప్పేసి ఇచ్చేటువంటి సందేశము ఈరోజు. అఖండ భారత్ అనేటువంటి దాన్ని ఒక చారిత్రాత్మకమైన ఒక పటాన్ని మ్యాప్ని చూసినట్లయితే భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఆనాటి నుంచి నేటి వరకు జరిగిన రకరకాల పరిణామాల్లో భారతదేశం ముక్కలుగా ఉంటూ చివరికి ముక్క వెళ్ళిపోయి ఆ ముక్కలు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా గమనించాలి. దాదాపుగా 200 సంవత్సరాలు పైబడి మన దేశాన్ని దేశస్తులు వ్యాపారం పేరిట కొంతమంది, వ్యామోహంతో కొంతమంది, ఆస్తుల ఆక్రమణ పేరుతో కొంతమంది, రాజ్యాధికారం అనేటువంటి ఆకాంక్షతో కొంతమంది దేశాన్ని కబలించి సర్వనాశనం చేసినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘటనలు ఈరోజు హిస్టరీ చెప్పడం కాదు. హిస్టరీ మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి దౌర్భాగ్యమేమో కానీ ఎవరైతే మన దేశాన్ని నాశనం చేశారు, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ సప్రయోజనం కోసం ఏవైతే వస్తువులు కల్పించుకున్నారో అలాంటి వసతులన్నీ మన కోసం, మన మేలు కోసం చేసినట్టుగా కాలువలు నిర్మించినట్టు, డ్యాములు నిర్మించినట్టు, తర్వాత రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టుగా మనం ఈరోజు చరిత్ర చాలా గొప్పగా చెప్తోంది. వాటిని అన్నింటినీ విద్యార్థుల దృష్టిలో విద్యార్థులు 1వ తరగతి నుంచి వాళ్ళని
భారతదేశంలో మేధావులు లేరు, భారతదేశంలో డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితులు లేదు. విదేశస్తులే మనకు చేశారు, విదేశస్తులే మనకు ప్రామాణికాలు, విదేశస్తులే మనం ఫాలో అవ్వాలి అన్నటువంటి ఆలోచనని కలిగించే విధంగా మనం ఈరోజు చరిత్ర జరుగుతుంది. కానీ విద్య ఎక్కడ చెప్పడానికి అవకాశాన్ని ఎక్కడైనా అంటే మొట్టమొదటిసారిగా అవకాశాన్ని కల్పించినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇతర దేశస్తులకు ఆదర్శవంతమైన దేశం భారతదేశం. కానీ అలాంటి విషయాలని చెప్పడం నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కవాతు నిర్వహించిన జిల్లా పోలీసులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం. కళారాధన లయన్స్ క్లబ్ ఐఎంఏల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు విభజన భయానక సంస్మరణ దినోత్సవం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.